మీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. ఏమైందక్కా? నన్నెవరైనా అడిగారా? ధ్రువ సార్ ఏమీ తినకుండానే పడుకున్నారమ్మా. ఏమీ తినలేదా? అవునమ్మా, పొద్దున ఏమీ తినలేదు, ఇప్పుడు ఏమీ తినలేదు. భోజనానికి కూడా వచ్చి కూర్చున్నారు, అంతలోనే లేచి వెళ్ళిపోయారు. నాకు ఆకలిస్తుంది, భోంచేద్దాం పద. నాకు ఆకలేయడం లేదు. మీరు భోజనం చేయలేదంట. భోజనం చేయండి. ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే. అలా అంటారేంటి? లేచి భోజనం చేయండి. అవసరం లేదు. అయినా నాతో నీకేం పని? మీ అందరూ క్యారెక్టర్ ఉన్నోళ్ళు, నేను క్యారెక్టర్ లేనివాణ్ణి. గ్రీష్మ జీవితం నేనే నాశనం చేశానని అమ్మ తిడుతుంది. కార్తిక్ జీవితం నేనే నాశనం చేశానని నువ్వు తిడుతున్నావు. నేనెవ్వరికీ ముఖ్యం కాదు. మీ అందరికీ నేనొక వేస్ట్. మీరు నాకు హీరో. నా చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు నాకు హీరో. ప్రతి క్షణం నా గురించి మాత్రమే ఆలోచించినప్పుడు మీరు నాకు హీరో. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నేనెక్కడున్నానో తెలుసుకోవాలని ఊరంతా పాంప్లెట్స్ పంచి ప్రతి చోటికి తిరిగినప్పుడు మీరు నాకు హీరో. మీరే అందరికన్నా నాకు ముఖ్యం. నిజంగానా? నిజంగా. సూర్య అన్న చేతిలో చనిపోతాననిపించినప్పుడు నేను కోరుకున్నవి రెండే. అందరూ బావుండాలి, ధ్రువ సార్కి మంచి తోడయ్యే అమ్మాయి రావాలి అని. చావు దాకా వెళ్ళినప్పుడు అందరూ ఒకటవుతారు సార్, కానీ ఒక్కరు మాత్రం అందరికన్నా ఎక్కువగా అనిపిస్తారు. నా జీవితంలో ఆ ఒక్కరు మీరే అని నాకు అర్థమైంది. అవునా? అయితే నువ్వు నా గురించి ఆలోచించావా? ఆలోచించలేదు, కానీ మనసులో తెలియకుండానే మీరు నిలిచిపోయారు. సరే, ఇప్పుడు తింటారా? మరి పొద్దున్నెందుకు అలా తిట్టావు? తప్పు చేసినప్పుడు తల్లి కూడా తిడుతుంది అంటే ప్రేమ లేనట్టా? అంటే నేను తప్పు చేశానా? ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. మనకి ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండి చూపించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ ప్రేమ వల్ల వాళ్ళకి ఏ హాని జరగదు. కానీ కోపం చూపించే ముందు చాలా ఆలోచించుకోవాలి. ఒక్కోసారి అది చేసే నష్టం తర్వాత మనం ఎంత సరిచేసినా పూడ్చలేము. జీవితాలు తలకిందులైపోతాయి సార్. ఈ
ఇంట్లో నన్నన్న ప్రతి మాట గుర్తుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే ఈరోజు మీతో ఇంత ప్రశాంతంగా ఉండేదన్నా? కొన్ని కాలానికే వదిలేయాలి. అందరికన్నా పెద్ద చర్చ్ పైనుంచి మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం వదిలేస్తే ఆయనే ఎలాంటి శిక్ష పడాలో నిర్ణయిస్తాడు. ఈలోపు మనం ఎందుకు ఆవేశపడ్డాం సార్? దానివల్ల మీకు మనశ్శాంతి ఉండదు. ఆ కోపంలోనే మనల్ని, మన జ్ఞానాన్ని, వివేకాన్ని అన్నీ కోల్పోతాము. గ్రీష్మ మేడంలా గదిలోనే ఉండిపోతాము. ఊపిరి కూడా సరిగా ఆడదు. మీరలా అవ్వకూడదు సార్. చిన్నప్పుడు మా అత్త కూడా ఇలానే మాట్లాడేది. నేనేదన్నా చేస్తే అమ్మ వెంటనే తిట్టేది. కానీ అత్త దగ్గరికి తీసుకొని అన్నం తినిపిస్తూ జరిగిందంతా ఓపిగ్గా విని ఇలా ఉండాలి, అలా చేయకూడదు అని చెప్పేది. అత్తకి యాక్సిడెంట్ అయ్యాక అమ్మ తిడుతుందేమో అన్న భయంతో ఏమీ చెప్పేవాణ్ణి కాదు. నా అన్న నేను తప్పు చేసినా కవర్ చేసేవారు. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎన్ని రోజుల తర్వాత అత్త మాటలు, నాన్న ఇచ్చే ధైర్యం రెండూ గుర్తొచ్చాయి వసుంధర. ఐఎమ్ సారీ వసుంధర. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కార్తీక్ని తన పని తనని చేసుకునివ్వండి. తను మన పెళ్లి జరిపించడానికి వచ్చిన ఒక ఉద్యోగం అనుకోండి. తను నా విషయంలో తప్పు చేశాడు, మీరు తన విషయంలో తప్పు చేశారు. ఇప్పుడు సరిచేద్దామా? మీకు నా మీద నమ్మకం ఉంటే కార్తీక్కి అడ్డుపడద్దు. కార్తీక్ నా కళ్ళ ముందు తిరగడం నాకిష్టం లేదు వసుంధర. ఇది మనం అనుకున్నంత స్మూత్గా ఉండదు వసుంధర. అన్నీ మర్చిపోయి తన్ని నేనిక్కడ ఉద్యోగిలా చూడ్డం, కార్తీక్ అన్నీ మర్చిపోయి నిన్ను కేవలం పెళ్లి కూతురులా చూడ్డం, ఇవి ప్రాక్టికల్గా జరగవు వసుంధర. కానీ తను చేసే పనికి నేను అడ్డుపడ్ను. ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నానని నీకు తెలియాలి కదా. నువ్వు అడుగుతున్నావని దీనికి నేను ఒప్పుకుంటున్నాను. సంతోషమేనా? మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. తినండి. ఇటు బాగా ఆకలేస్తుంది. తాగండి.
కూర్చో కూర్చో. వసుంధరా, ఇక మీదట మనకెప్పుడు గొడవ జరిగినా మనం ఇలానే మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. నువ్విలా నాతో కూర్చుని మాట్లాడితే నేనేదైనా వింటాను, అంతేకాని కోపం తెచ్చుకొని అరవకూడదు. సరే. నిజంగా నువ్వు నా మీద అరిస్తే నా మైండ్ ఆఫ్ అయిపోతుంది. నువ్వు నా ముందు నవ్వుతూ తిరగాలి వసుంధరా. నువ్వు లేకముందు నేను ఎలా ఉన్నానో తెలియదు, కానీ నువ్వు వచ్చాక మాత్రం నాకు సంతోషం అంటే నీతో ఇలా మాట్లాడటం, నువ్వు నాతో ఉండడం. నువ్వు కిడ్నాప్ అయ్యావని తెలిసినప్పుడు నా ప్రాణం పోయినట్టయింది వసుంధరా. ఎక్కడున్నావో తెలీదు, ఎలా ఉన్నావో తెలీదు. ఒక్కసారి నీ గొంతు వినాలని పిచ్చోన్నైపోయాను. ఆ గొంతు వినే అదృష్టం దేవుడు నాకిచ్చాడు. మీకు గుర్తుందా, సూర్య అన్నని కలవడానికి మీరు వచ్చారు. అప్పుడు నేను ఆ పక్క గదిలోనే ఉన్నాను. అంతకుముందే అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాను, కానీ వాళ్ళకి దొరికిపోయాను. ఈసారి కనీసం నేను కదలడానికి కూడా లేకుండా చేతులు కళ్ళు కట్టేశారు. మాట్లాడనివ్వకుండా నోరు కట్టేశారు. ఆ గదిలో కాస్త చీకటి, ఏదో అంధకారంలోకి వెళుతున్నట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి తప్పించుకోలేనని, చనిపోతానని నా మనసుకి అర్థమైంది. జీవితం మీద ఆశ కూడా పూర్తిగా చచ్చిపోయింది. అప్పుడు వినిపించిన ఒక గొంతు పేపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ ధ్రువ ప్రతాప్ అని. మళ్ళీ ఏదో వెలుగు కనిపించింది. నన్ను వెతకమని బ్రతిమాలుతున్న మాటలు వినిపించాయి. జీవితం మీద మళ్ళీ ఆశలు. ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది. ఆ రోజు దేవుడికి నా మీద కొంచెం జాలి కలిగిందనుకుంటా. మీరు నేనున్న గది కిటికీ పక్కనే కూర్చున్నారు. అంత చీకటిలోనూ ఏదో వెన్నెల కాంతిలా మీరు నాకు స్పష్టంగా కనిపించారు. చూస్తుండగానే వెళ్ళిపోయారు. ప్రాణం వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో అప్పుడు నాకు అర్థమైంది. ఇంకెప్పుడు మనం విడిపోకూడదు వసుంధరా, విడిపోవద్దు. నాకు మాటివ్వు. నీరై కరిగిందా నీ ఎదలో
చిన్నప్పుడు ఒక అమ్మాయి కోసం రాజు రెక్కల గుర్రంలో వచ్చాడన్న కథ విని ఆ అమ్మాయి ఖచ్చితంగా యువరాణి అయ్యుంటుంది, లేదంటే రెక్కల గుర్రంలో వెళ్లాల్సిన అవసరం ఏముంది, నడుచుకుంటూ వెళ్ళినా తనని చేరుకోవచ్చు కదా అనుకునేదాన్ని. కానీ నాలాంటి పేదింటి పిల్ల కోసం ఒక రాజు నిజంగానే రెక్కల గుర్రంలో రావడం చూశాను. ఎలా వదిలి వెళతాను సార్? ఎప్పటికీ వెళ్ళను. అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు, అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏది కావాలని అడగలేదు వసుంధర. తొందరలోనే మన పెళ్ళి. నువ్వు అడిగింది నాకేదైనా ఇవ్వాలనుంది. ప్లీజ్ అడుగు వసుంధర. రేపు గుడికి తీసుకువెళ్ళండి. రెడీ అయ్యి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, గుడ్ నైట్. ఇక పడుకోండి. వసుంధర, తిన్నాక కాసేపు నడవడం నాకు అలవాటు. కాసేపు కిందికి తోడొస్తావా? కలిసి నడుద్దాం. భగవంతుడా, గ్రీష్మని ఇలా చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తోంది. నేనిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. దయచేసి ఆ పిల్ల ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా చూడు. ఆ బరువు నేను మొయ్యలేను. వీళ్ళిద్దరికీ ఇంట్లో కనీసం గ్రీష్మ బాధగా ఉందన్న బుద్ధి కూడా లేదు. ఈ ధ్రువకెట్టూ లేదు. ఆ వసుంధరకైనా ఉండాలిగా. అయినా నా పిచ్చి కాకపోతే ఆ వసుంధర టార్గెట్టే గ్రీష్మ నేడిపించటం. అది కరెక్ట్గానే చేస్తోంది. నేనే నా సుపుత్రుడికేం చెప్పలేక అది మంచిగా ఉందని అనుకుంటున్నాడు. ఇక లాభం లేదు. గ్రీష్మ కాస్త సెట్ అయ్యే వరకు ఈ వసుంధరం ధ్రువకి దూరంగా ఉంచాలి. పెళ్ళయ్యే వరకు తనని వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి. ఈ పెళ్లి తంతులో గ్రీష్మ ఇంకెంత డిస్టర్బ్ అవుతుందో ఏంటో. తనకి ఏం చెప్పాలో, ఎలా ఓదార్చాలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇంకో 10 రోజుల్లో పెళ్ళుంది. పెళ్లికి పెద్దవాళ్ళందరూ వస్తారు. వాళ్ళుండడానికి వాళ్లతో పాటు వసుంధర కూడా వెళ్లేంతవరకు అక్కడే ఉండాలి. ఒక విడిది ఏర్పాటు చేయి. తప్పకుండా మేడం. అక్కడ పెళ్లిని కవర్ చేయడం కోసం ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వస్తారు. వాళ్ళంతా వచ్చి ఉండడానికి ఇల్లు నా స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి. ష్యూర్ మేడం. మీకు ఎలాంటి ఇల్లు కావాలో నాకు అర్థమైంది. రేపటికల్లా అరేంజ్ చేసేస్తాను మేడం. అలాగే ఈవెంట్ క్యాలెండర్ మొత్తం వచ్చి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఓకే, ఉంటాను మేడం.
అంటే వసుంధర ధృవాను ఒప్పించింది. లేదంటే మల్లిక మేడం నుంచి కాల్ వచ్చేదే కాదు. ఎక్కడ ఉద్యోగంలోంచి ధృవ తీసేస్తాడేమో అని కంగారు పడ్డాను. థ్యాంక్ గాడ్. నా పెళ్లి ధృవతో అయ్యాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఒకవేళ మీరు నా పెళ్లి చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. హాయ్ ధ్రువ. ఏంటి గడ్డం షేవ్ చేయించినందుకు 600? ఐ నీడ్ టు చేంజ్ హర్ లుక్. గ్రూమింగ్ ఈజ్ రిక్వైర్డ్. ధ్రువ